ఆ మహిళ మాజీ ఎమ్మెల్యేని చూసి తెలుగుదేశం పార్టీ ఎందుకు భయపడుతోంది? ఆమె మరో నియోజకవర్గానికి వెళ్తున్నారంటూ ఎందుకు ప్రచారం చేయిస్తోంది? ఆమె ఉంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? చిలుకలూరుపేట నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో విడుదల రజని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధిలో ఎప్పుడూ లేనటువంటి ముద్ర వేశారు. నియోజకవర్గంలో బైపాస్ రోడ్ నిర్మాణంతో విడుదల రజని చిలుకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. బైపాస్ రోడ్ నిర్మాణం కారణంగా రియల్ ఎస్టేట్ ధరలు పెరిగాయి, తద్వారా ప్రజలు లబ్ధి పొందారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి తుది మెరుగులు దిద్ది అదంతా మేమే చేశామంటూ క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు మాత్రం విడుదల రజనీనే గుర్తిస్తున్నారు. ఆమె అభివృద్ధినే ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఒక మహిళ అయినప్పటికీ కూడా రాజకీయాల్లో ఏమాత్రం ఎవరికి తగ్గకుండా తీసిపోకుండా ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో ఆమె ఇన్ఛార్జిగా కొనసాగుతున్న తరుణంలో ఆమె మరో నియోజకవర్గానికి వెళ్తారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రచారం చేయిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆమె గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఆమెకు వైఎస్ఆర్సీపీ అధిష్టానం చిలుకలూరుపేట నియోజకవర్గ బాధ్యురాలుగానే బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి కూడా ఆమె మళ్ళీ యాక్టివ్ అయ్యారు. చిలుకలూరుపేట నియోజకవర్గంలో కార్యకర్తలపై కేసులు పెడితే నేరుగా రంగంలోకి దిగి ఆమె నిరసనలు నిర్వహించారు. కార్యకర్తలపై దాడులు చేస్తే నేరుగా రంగంలోకి దిగి కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. వారికి ఆర్థిక సహాయం అందించారు, న్యాయపరమైన సహాయం అందించారు. అన్ని సమస్యల్లోనూ వారి ఇంట్లో వ్యక్తిలా విడుదల రజని పనిచేయడం ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. అందుకే కార్యకర్తల్లోనూ, ముఖ్యంగా మహిళల్లోనూ, యూత్లోనూ ఆమె పట్ల ఎనలేని అభిమానం ఉంది, మంచి క్రేజ్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏ సర్వే చూసినా ఇదే అంశమే వ్యక్తమవుతోంది. విడుదల రజని రాక పట్ల చిలుకలూరుపేట నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిస్తే మరొకసారి చిలుకలూరుపేట నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఆమె ఎక్కడికి వెళ్ళినా ప్రజలు భారీగా తరలి వస్తున్నారు, ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఇటీవల ఆమె తిరుమల లడ్డు అంశంలో తెలుగుదేశం పార్టీ వైఖరిని, తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారాలను వ్యతిరేకిస్తూ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద పూజలు చేయడానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆమె పైన దాడి చేసే ప్రయత్నం చేశారు, ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆమె ఏమాత్రం కూడా తగ్గకుండా ముందుకు సాగింది. ప్రతిగా ఆమె పైనే కేసులు పెట్టారు. దాదాపు 4-5 కేసులు పెట్టినా ఏమాత్రం తగ్గకుండా విడుదల రజని పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది, కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది, వచ్చే ఎన్నికలు గెలిపే లక్ష్యంగా పనిచేస్తోంది. తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలను ఎండగడుతోంది, ప్రత్తిపాటి పుల్లారావు అవినీతి అక్రమాలను ఎండగడుతోంది. ఆమె ఉంటే తనకు ఇబ్బంది అవుతుందని ప్రత్తిపాటి పుల్లారావు భావిస్తున్నారు. అందుకే ఆమె రేపల్లె నియోజకవర్గానికి వెళ్తారంటూ తన అనుకూల మీడియా ప్రత్తిపాటి పుల్లారావు ప్రచారం చేయిస్తున్నారు. తద్వారా ఆమె స్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆమె మాత్రం ఏమాత్రం తగ్గకుండా, అదరకుండా, బెదరకుండా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలను బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమవడం ఇక్కడ విడుదల రజనీకి కలిసి వచ్చే అంశం. అదే సమయంలో పార్టీని కాపాడుకోవడం, కార్యకర్తలను కాపాడుకోవడం, వారికి అండగా నిలబడడం ఇక్కడ విడుదల రజనీలో ఉన్నటువంటి కీలక అంశం. వచ్చే ఎన్నికల్లో ఆమె గెలుపుకు ఇవి చాలా కీలకంగా పనిచేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలో ఆమెకు మంచి పేరు రావడానికి ఆమె ఉన్న సమయంలో చేసినటువంటి అభివృద్ధే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలో ఆమె ఉంటే ఇబ్బంది అవుతుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భావిస్తున్నారంటే ఆమె ఎంత ప్రభావం చూపగలదో అర్థం చేసుకోవచ్చు. ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాగా అభివృద్ధి చేశారో అర్థం చేసుకోవచ్చు. అదే ప్రత్తిపాటి పుల్లారావుకి ఇప్పుడు ఇబ్బందికరంగా మారుతోంది. ఆమె ఉంటే తాను వచ్చే ఎన్నికల్లో గెలవలేనని ప్రత్తిపాటి భావిస్తున్నారు. అందుకే ఆమె పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆమె పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ పార్టీని గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గ్రూపు విభేదాలను పరిష్కరించుకొని అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. ఆ దిశగా ఆమె పని చేయడమే ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆమె పైన కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదు, ఆమెను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు, అసత్య ప్రచారం చేసినా వెనక్కి తగ్గలేదు. ఎవరికి తీసిపోనంటూ నియోజకవర్గంలో రాజకీయం నడుపుతున్నారు విడుదల రజని. ఆమె పైన అసత్య ప్రచారాలు చేయించినా సరే ఏమాత్రం తగ్గకుండా తాను వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానంటూ ప్రకటించడం
తెలుగుదేశం పార్టీకి మింగుడు పడినటువంటి అంశం, తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామం. టీడీపీలోని గ్రూపు విభేదాలు ప్రతిపాటి పుల్లారావుకు వచ్చే ఎన్నికల్లో చాలా ఇబ్బందికరంగా మారబోతున్నాయి. ఆయన ఓటమికి అవే కృషి చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవి విడుదల రజనీకి కలిసి రాబోతున్నాయి. ముఖ్యంగా ప్రజల్లో ఆమె పట్ల సానుభూతి ఉంది. మహిళపైన తెలుగుదేశం పార్టీ కేసులు పెట్టడం, వేధించడం, ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఆమె పైన దాడులు చేసే ప్రయత్నం చేయడం, ముఖ్యంగా మహిళల్లో ఆమెకు పాజిటివ్ రెస్పాన్స్ తీసుకొస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో ప్రజలకు అందుబాటులో ఉండడం, అదే సమయంలో స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండడం, వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదిక ప్రచారం చేయడం, తెలుగుదేశం పార్టీ కూటమి అక్రమాలను, అన్యాయాలను, తెలుగుదేశం పార్టీ అవినీతిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఇక్కడ విడుదల రజనీకి చాలా పాజిటివ్ అంశాలుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె గెలుపు చాలా సులువుగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.